అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధా గంటి. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల జోరు కొనసాగుతోంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన మరొక కొత్త బ్యూటీ భాగ్యశ్రీ నటిస్తోంది. అయితే తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీకి తెలుగులో మరొక క్రేజీ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మి మల్టీ టాలెంటెడ్ నటిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. ఆమె నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా మంచు లక్ష్మి సినిమాలు చేసి మెప్పించారు. వెబ్ సిరీస్లు చేస్తూనే పలు టీవీ షోస్ లో కూడా సందడి చేస్తున్నారు. ప్రెజెంట్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే వాళ్ళందరికీ గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ ఈసారి ఎవరినో డైరెక్ట్ గా అటాక్ చేస్తూ ట్వీట్ చేసింది. మరి ఇంత చేతకాని వాళ్ళ ఉంటే ఎలా? మీకు దమ్ముంటే నాపై కాదు, తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగే వారిని అనండి. కానీ మీరు అలా చెయ్యరు కదా, ఎందుకంటే మీకు అది చేత కాదు. మీ హీరోల్లా ఆడవారిని ఉద్దేశించి దుర్భాషలాడటం మాత్రమే మీకొచ్చు కదా. పాపం మీరంతా త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నాను అని రాసుకొచ్చింది. సిటిడల్ వెబ్ సిరీస్ విడుదల తేదీ ప్రకటించేందుకు మూవీ టీం సిద్ధమైంది. తాజాగా దర్శకుడు రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసుకున్నారు. ఇక సిటిడల్ హనీ బనీ వెబ్ సిరీస్ విడుదల తేదీ ఆగస్ట్ 1న ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ఆగస్ట్ 1 నుంచి సిటిడల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వస్తుందా అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ సిరీస్ రిలీజ్ డేట్ అయితే ఆ రోజున రిలీజ్ చేస్తారు, ఆ రోజే రాబోతోంది అని చెప్తున్నారు. అయితే ఎప్పుడు ఏది రివీల్ చేస్తారు అనేది వేచి చూడాల్సిందే. రీసెంట్ గా కేజీఎఫ్, జైలర్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో డాన్స్ చేసి అద్దర కొట్టేసింది. తన డాన్స్ తో పాటు అందాలతోనూ తమన్నా కవ్వించేసింది. గ్లామర్ డోస్ పెంచేసి మరీ స్టెప్పులేస్తోంది. ఈ బ్యూటీ తాజాగా స్త్రీ 2లో స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసింది అని అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పుకొచ్చారు. ఇంకా మిల్కీ బ్యూటీ ఈ పాట సినిమాపై అయితే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను టు ద డబుల్ చేసిందని అనుకుంటున్నారు. సెకండ్ హాఫ్ మీద తమిళ సినిమా ఇండస్ట్రీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లా విక్రమ్ అండ్ సూర్య దండయాత్రకి మేం సిద్ధం అంటే మేం సిద్ధం అంటున్నారు. ఈ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందా? తంగ్లంలో విక్రమ్ క్యారెక్టర్ ని చేసిన వారు అందులోని ఉన్నది అసలు విక్రమేనా? ఎవరంటారు? ఈ సినిమాని తెలుగులో ఆడియన్స్ హిట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఫ్యాన్స్ తో కూడిన షారుఖ్ ఖాన్ కి ఇష్టపడే వారు అసలు ఎవరూ లేకుండా ఉండరు. ఎందుకంటే ఎవ్రీబడి లవ్ షారుఖ్. దీనికి తాజాగా ఒకటే ఉదాహరణ, కింగ్ ఖాన్ కి దక్కిన ప్రత్యేక గౌరవం. ఫ్యాన్స్ రాజధాని ప్యారిస్ లోని గ్రావీన్ మ్యూజియం లో కొత్త బంగారు నాణెం అయితే విడుదలైంది. దానిపై షారుఖ్ ఖాన్ ఫోటో ఉంది. ఆయన పేరు ఉండడంతో ఇది కూడా ఒక విశేషంగానే చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ సినిమాని క్రిస్మస్ కి విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మూవీ టీమ్ RRR తర్వాత చెర్రీకి మరొక బ్లాక్ బస్టర్ మూవీ అయితే రాబోతోంది యాజ్ గేమ్ చేంజర్. అది ఖచ్చితంగా అవ్వాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఇప్పుడు మెగా సైన్యం దృష్టి మొత్తం గేమ్ చేంజర్ మీదే ఉంది.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం పాకిస్తానీ హీరోయిన్ సజన్ అలీ పేరైతే వినిపిస్తోంది. అయితే నిజంగానే ఆమెకి యూనిట్ అప్రోచ్ అయ్యిందా లేదా అనే విషయాలు పక్కన పడితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ట్రెండ్ లో ఉంది డార్లింగ్ అండ్ పాకిస్తానీ యాక్ట్రెస్ టాపిక్. మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ ప్రస్తుతం అయితే లవర్ క్రాస్ అనే మలయాళ మూవీలో నటిస్తోంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా అమలా పొట్టి డ్రెస్సెస్ వేసుకుని ఒక స్కూల్ కు వెళ్లగా దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకి ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తాజాగా కొత్త ఇంటికి యజమాని అయ్యాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ముంబైలో మాధవన్ లగ్జరీ బంగ్లాని కొనుగోలు చేశారట. అయితే ఈ కొత్త ఫ్లాట్ ధర దాదాపు 17.5 కోట్లు ఉంటాయని టాక్. త్వరలోనే తన కొత్త ఇంటికి ఫ్యామిలీతో షిఫ్ట్ కానున్నారని అంటున్నారు. అలనాటి స్టార్ హీరోయిన్ స్నేహ తన అందం, అభినయంతో తెలుగు, తమిళ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సౌత్ ఇండియాలో దాదాపుగా అప్పటి స్టార్ హీరోయిన్ అందరి సరసన అయితే నటించింది. మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ గా అయితే లండన్ లో ఒక వెకేషన్ ఎంజాయ్ చేస్తూ గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి పేరు మార్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇకపై తన పేరు ఆకాష్ పూరి కాదని ఆకాష్ జగన్నాథ్ అని ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. హీరోయిన్ ప్రణీతా సుభాష్ మరొకసారి తల్లి కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో తను షేర్ చేసుకున్నారు. తను ఇన్స్టాగ్రామ్ లో బేబీ బంప్ ఫోటోస్ ని షేర్ చేస్తూ రౌండ్ 2 ఈ డ్రెస్ లో ఇప్పుడు ఇంకా నాకు సరిపోవు అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రాజమౌళి మహేష్ మూవీపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ఇండియన్ సినిమాకి మరొక మైలు రాయిగా నిలుస్తుంది, నేను నమ్ముతున్నాను ఆ విషయం అని అన్నారు. రాజమౌళి ఇంకా విజన్ ఏదైతే ఉందో మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కలిసి సినిమా మరింత ప్రత్యేకంగా చేస్తాయని ఆయన అన్నారు. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించి ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయినట్లుగా తాజా సమాచారం బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. హీరోయిన్ మాలవిక మోహన్ తాజాగా ప్రెస్ మీట్ లో అయితే తంగ్లాన్ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా కోసం మేకప్ వేసుకోవడానికి 4 గంటల సమయం పట్టేదంట. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దానికి కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ మోడ్ లో ఉన్నారు. తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లింకారాతో కలిసి లండన్ లో అయితే విహరిస్తున్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫోటోస్ ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇంకా ఫోటోస్ లో క్లింకారా ఫేస్ కొంచెం కనిపించింది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. రజనీకాంత్ కి సరైన ధీటుగా నిలబడే పాత్రలో నాగార్జున కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా సర్కిల్లో ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కోలీవుడ్ స్టార్ అజిత్ 2 సినిమాలు చేస్తున్నట్లుగా సమాచారం. అందులో ఒకటి కేజీఎఫ్ యూనివర్స్ కి సంబంధించిన కథ అని, మరింకొకటి విభిన్నమైన కథాంశంతో అయితే ఈ మూవీ తెరకెక్కిస్తోంది అని తెలుస్తోంది. అండ్ ఈ మేరకు చర్చలు కూడా జరిగినట్లు ప్రచారం సాగుతోంది. Thank you so much for watching. నేను మీ సుధాగంటి signing off. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.